నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు శిక్ష. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. వందనగిరి రాజ్యాన్ని ప్రవీణుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజు మంచివాడే, కానీ కోపం ఎక్కువ. కోపం వస్తే ముందు వెనకలు ఆలోచించేవాడు కాదు. దానికి తోడు అతను రాజు కావడంతో కోపంతో అతను చేసే ఆజ్ఞలు, విధించే శిక్షలు వెంటనే అమలైపోతాయి. ఒకనాడు మహారాజు భోజనం చేయడానికి కూర్చున్నాడు. రాజుకు ఎంతో నమ్మకస్తుడు, మంచివాడు, పాకశాస్త్రంలో ఆరితేరినవాడైన ధర్మయ్య అతని వద్ద వంటవానిగా ఉండేవాడు. ఆ రోజు ధర్మయ్య వంట మొత్తం చేసి పెట్టి కుమారునికి అనారోగ్యం ఉండటంతో వైద్యుని వద్దకు తీసుకెళ్తూ మహారాజుకు వడ్డించే బాధ్యతను మరొక వ్యక్తికి అప్పగించాడు. ఆ వ్యక్తి వడ్డించాడు. రాజు కూర కలిపిన అన్నం తినడానికి నోట్లో పెట్టుకోగానే కారం ఎక్కువై నాలుక చర్రున మండింది. దాంతో ఆగ్రహించిన రాజు వంట చేసింది ఎవరు అని ప్రశ్నించాడు. ధర్మయ్య అని అతను చెప్పాడు. రాజు వెంటనే నేరస్తులకు శిక్ష అమలు చేసి అధికారిని పిలిచి, ధర్మయ్యను బంధించండి, ఎల్లుండి తెల్లవారి అతనికి ఉరిశిక్ష విధించండి అని ఆజ్ఞ జారీ చేశాడు. ధర్మయ్యను బంధించి కారాగారంలో వేశారు. మరుసటి రోజు ప్రవీణుడు కొలువు తీరి ఉండగా తను ఒకసారి రాజును కలుసుకోవాలని ధర్మయ్య భటులను కోరాడు. రాజు అంగీకరించడంతో భటులు అతని కొలువుకు తీసుకొచ్చారు. చనిపోయే వ్యక్తి ఆఖరి కోరిక తీరుస్తారు కదా, నాకు ఒక విల్లు బాణము కావాలి అని ధర్మయ్య అడిగాడు. భటుడు అవి తెచ్చి ఇవ్వగానే ధర్మయ్య, ఇప్పుడు నేను ఈ బాణాన్ని రాజు మీదికి వదలాలనుకుంటున్నాను అన్నాడు. వెంటనే భటులు అతనిని బంధించారు. అప్పుడు ధర్మయ్య, మహారాజా, వంటలో కారం ఎక్కువైనందుకే నన్ను ఉరి తీయించారనే కలంకం మీకు రాకూడదు, అందుకే ఇలా చేశాను, ఇక నన్ను ఉరి తీయండి అన్నాడు. అతను మంచితనానికి సంతోషించిన రాజు అతని శిక్ష రద్దు చేసి అంతరంగికనుగా నియమించుకున్నాడు. సమం.